పరిశుద్ధ ఆత్మ ద్వారా పుట్టావు. అక్షయమైన వాక్యము చేత పరిశుద్ధ ఆత్మ ద్వారా పుట్టావు. కృపా సత్యం నీవే దేవా, కృపా సత్యం నీవే దేవా, నీవే నా నిజ రక్షకుడు యేసు, నీవే నా నిజ రక్షకుడు. నీ జన్మమే నా జీవితానికి మరో జన్మనిచ్చింది యేసయ్యా. సమాధాన ప్రభువుగా లోకానికి వచ్చి విడిపోయిన కుటుంబాలను కలిపావు. సమాధాన ప్రభువుగా లోకానికి వచ్చి విడిపోయిన కుటుంబాలను కలిపావు. అమ్మ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి దేవుడు ప్రతిరోజు కూడా మీకు ఉదయకాల సమయంలో మరి మీకు కడుపు నిండా ఆహారం పెట్టడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని, దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని మరి సంఘం అంతా కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి నేను మరి చాగల్ అనే ప్రాంతానికి వెళ్ళాను మా పాస్టర్ గారితో. రాత్రి 2:30 అయింది. మరలా ఉదయం 5 గంటలకి మరలా ప్రార్థనకి వెళ్ళడం జరిగింది. అమ్మ అయినా కూడా మీకు టిఫిన్ ఎప్పుడు కూడా మరి ఆపట్లేదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మీకు పెట్టమని చెప్పాడు. దేవుడు మాటకు లోబడి మేము మీకే కాదు ఇంకొక 10 మందికైనా ఇంకొక 20 మందికైనా మేము పెడతాము. అది దేవుడు మాకు చెప్పాడు కాబట్టి మేము చెయ్యాలి. అమ్మ మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ప్రభువానికి వందనాలు నాయనా. దేవా నువ్వు గొప్ప దేవుడవు, మంచి దేవుడు నాయనా. అయ్యా ఇదిగో తండ్రి, నీ ఆజ్ఞకు లోబడినటువంటి ప్రజలు ఇదిగో దీవించబడతారని, ఆశీర్వదించబడతారని వాక్యము సెలవిస్తుంది నాయనా. నీకు వందనాలు అయ్యా. ఇదిగో మీరు చెప్పారు నాయనా, ఇదిగో అనేక మందికి బీదవారికి విధవరాండ్రికి ఆహారం పెట్టమని. అయ్యా ఇదిగో తండ్రి, మీ మాట ప్రకారముగా అయ్యా ఇదిగో తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా అయ్యా ఇదిగో మాకు లేమిలో ఉన్నా కూడా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, మా దగ్గర ఏమున్నా లేకున్నా తండ్రి అయ్యా తండ్రి ప్రభా, నీవు మాతో ఉన్నావని విశ్వాసంతో ప్రభా ఈ పరిచయను మేము కొనసాగిస్తూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ పరిచయను మీరు ఆశీర్వదించండి. ఇదిగో అనేక మంది బిడ్డలు ఈ స్థలానికి రావడానికి, ఆహారం తినడానికి సహాయము దయచండి. వచ్చిన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో ఈ పరిచయను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా భార్యను మీరు దీవించండి. ఉదయకాల సమయంలో 5 గంటలు లేచి అయ్యా ఇంతమందికి ప్రతిరోజు కూడా మరి ఆయన మరి ఉదయకాల సమయంలో టిఫిన్ వండడం చాలా కష్టమునైనా ఇదిగో నా భార్యకు మీరు మంచి ఆరోగ్యం, బలమును, శక్తినమని ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపించి నడిపించమని, మీరు ఇచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, అలాగే మద్దుములిపేట ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ వందనాలమ్మా. తినండి అమ్మా. అమ్మ ఈ వాటర్ మీరు చేతులు ఇక్కడ కడగొద్దు. ఇది ఫిల్టర్ వాటర్. మీరు బయట నేను నీళ్ళు పెట్టాను, బయట మీరు చేతులు కడుక్కోండి. ఇక్కడ ఎవరు కడగొద్దు. ఎందుకంటే ఫిల్టర్ నీళ్ళు కదా, ఇది కుళాయి నీళ్ళు కాదు. బయట మీకు నీళ్ళు ఉంచాను, బయట కడగ.